Assalamualaikum. I'm Dr. Sharif, HRPC International Human Rights Protection Commission National Advisor. గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో అడ్వైజర్ లాగా నేను పనిచేస్తున్నాను. అలాగే అల్హమ్దుల్లా మన అబ్దుల్ రసూల్ గారు కూడా 2 years నుంచి హెచ్ఆర్పిసి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, అలాగే మన కొన్ని సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ వింగ్లో స్టేట్ ప్రెసిడెంట్గా మన కిషోర్ గారు, కొత్తగా మన ఇమ్తియాజ్ గారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, ఇది ఏదైతే సంస్థ ఉందో ఇది ఒక ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్ అలాగే ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో యునైటెడ్ నేషన్, దాంతో కూడా కొలాబరేట్ అయ్యాము ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ వాళ్ళు. దాంతోపాటు యూరోపియన్ కమిషన్ గవర్నమెంట్తో వాళ్ళతో కూడా టైప్ అయి ఉన్నారు. ఇండియాలోనే కాకుండా బయట దేశాల్లో కూడా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే మన ఆర్గనైజేషన్ ఉందో ఇది పనిచేస్తుంది. మానవ హక్కుల గురించి ఎన్నో సమస్యల గురించి పోరాడుతుంది. అలాగే సుప్రీంకోర్టు సెక్రటరీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఈ ఆర్గనైజేషన్కి చీఫ్ జనరల్ సెక్రటరీగా అతను నేషనల్లో ఉన్నారు. అలాగే చాలామంది జడ్జెస్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఈ సంస్థకు సపోర్ట్ చేస్తున్నారు. ఎంతోమంది కేసెస్కు ఫీజు లేకుండా ఫ్రీగా పనిచేయడం కోసం ఎంతోమంది అడ్వకేట్స్కు ఈ సంస్థ పెట్టి ఉన్నది. అలాగే ఇన్షాల్లా నెల్లూరులో కూడా కొత్తగా ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసి కొంతమంది అడ్వకేట్స్కి పెట్టి ఫ్రీగా హ్యూమన్ రైట్స్కు సంబంధించిన అడ్వకేట్స్ ప్రజా సమస్యలు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉండవో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం, వాళ్ళ సమస్యలను వాళ్ళకు పోరాడడం కోసం కొన్ని అడ్వకేట్స్ కూడా ఇన్షాల్లా మన ఇమ్తియాజ్ గారు అలాగే స్టేట్ టీము, డిస్ట్రిక్ట్ టీం మొత్తం అందరూ కలిసి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజా సమస్యల కోసం ఇక్కడ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి ఇన్షాల్లా పోరాడే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనము కలెక్టర్ గారికి అలాగే డిస్ట్రిక్ట్ ఐపీఎస్ ఎస్పీ గారికి అలాగే డిఎస్పీ గారికి చాలామంది డిపార్ట్మెంట్ వాళ్ళతో మేము కలిసాము. మన సుప్రీంకోర్టు సెక్రటరీ రోహిత్ పాండే గారు కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు మన సంస్థ గురించి చెప్పడం జరిగింది. ఇన్షాల్లా 2 daysలో మనం డీజీపీ గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాము. పూర్తి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేసి మానవ హక్కుల గురించి, పేదవారి గురించి, మైనార్టీస్కు సంబంధించిన వ్యక్తులైనా అలాగే ఎస్సీ ఎస్టీ అయినా దళితులకైనా పేదవాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ మానవ హక్కుల వాళ్లకు సపోర్ట్ చేయడం కోసం చాలామంది సుప్రీంకోర్టు అడ్వకేట్స్, హైకోర్టు అడ్వకేట్స్ వీళ్ళందరి సపోర్ట్తో ఇన్షాల్లా మన సంస్థ ముందుకు సాగుతుంది. కొత్తగా మన టీంలో జాయిన్ అయిన ఇమ్తియాజ్ గారికి మేము ఆహ్వానిస్తున్నాము, వెల్కమ్ చెప్తున్నాము. ఇన్షాల్లా మన సొంత డబ్బులతో ఇమ్తియాజ్ గారు ఒక పెద్ద ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రజా సమస్యల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం నుంచి ఉదయం వరకు ఆఫీస్లో కొంతమందికి ఎంప్లాయీస్కి పెట్టి, అడ్వకేట్స్కి పెట్టి ఇన్షాల్లా ప్రజా సమస్యలకి అందరి కోసం మేము పోరాడే ప్రయత్నం చేస్తాము. రేపు 8వ తారీఖు, ఫిబ్రవరి 8వ తారీఖు బట్వాడిపాలెం ఫంక్షన్ హాల్లో, ఆ చర్చి పక్కన ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నది, హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో మన కలెక్టర్ గారు కూడా టైం ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పారు. మన ఎస్పీ గారికి కూడా ఆహ్వానించాము. ఇన్షాల్లా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కూడా వస్తారు. మీ అందరితో రిక్వెస్ట్ ఏమిటంటే ఏదైతే ప్రజా సమస్యల కోసం మన సమయం తీసి మేము ఈ కార్యక్రమాలు చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో మీరు అందరూ కలిసి మమ్మల్ని సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం ఇన్షాల్లా.